హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,800 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ దగ్గర ఉంది, 23,800. యాక్చువల్గా లాస్ట్ 3 డేస్ నుంచి కామన్గా మనం గమనించేది ఏంటంటే 23,800 అండ్ 23,700. ఈ 100 పాయింట్స్ ఇన్ బిట్వీన్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే క్యాండిల్ బాడీ కూడా ఈ రేంజ్లోనే ఉంటుందని. ఈరోజు అయితే మనకి 23,800, సో ఈ లోవర్ సైడ్ బేస్ ఏదైతే ఉందో దాని అబోవ్ మార్కెట్ రావడం అండ్ అక్కడి నుంచి ఓపెనింగ్ తోటి బాగానే పుష్ చేసింది. ఇంట్రాడే లో అండ్ ఈరోజు ఓపెనింగ్ రెండు ఒకటే 23,800. అక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 23,938 వరకు వెళ్ళింది. 23,938 ఎప్పుడైతే మనకి ఈ 24,000 లెవెల్ నుంచి బ్రేక్ అయిందో అప్పుడు ఓపెనింగ్ చూసుకుంటే మనకి 23,960 అరౌండ్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 23,950 ఉంది. ఈ బాడీ పరంగా హయ్యర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా కనపడింది. ఆల్రెడీ 23,800 అబోవ్ ఉంటే మార్కెట్ని మనం ఈ అప్పర్ 200 పాయింట్స్ రేంజ్లోనే చూద్దామని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో అండ్ కొద్దిగా ఈ 200 పాయింట్స్కి బిలోనే ఉంది. 23,800 నుంచి 23,938 అంటే నియర్లీ 140 పాయింట్స్ రేంజ్ అయితే ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేయడం చూడొచ్చు. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది. ఆ హైని రీచ్ చేసి ఎలా అప్ సైడ్ వెళ్ళిందో అలానే 120 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి 23,813 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఇంకా మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి. ఇవాల్టితోటి ఈ వీక్ మొమెంటం కంప్లీట్ అయిపోయింది. మండే మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూడాలి. అప్పుడు మనం 23,800 లెవెల్ని క్రైటీరియాగా తీసుకొని అజ్యూమ్ చేయొచ్చు. సో మండే రోజు ఒక క్లారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా 23,800కి ఎటువైపు మార్కెట్ క్లోజ్ అవుతుందా అని. సో ఆ తర్వాత ఈ 24,000 లెవెల్ని మనం బ్రేక్ చేస్తుందని తీసుకోవచ్చు. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది ఎగ్జాక్ట్లీ 23,800 దగ్గర అండ్ ఇలానే మనం ఎక్స్టెండ్ చేసుకుంటే లాస్ట్ 3 క్యాండిల్స్లో 23,800 నియర్ బై మార్కెట్ లోవర్ సైడ్ టచ్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మార్కెట్ ఎలా బూస్టప్ అయిందో ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 డేస్ ట్రేడింగ్ సెషన్స్లో కూడా ఫస్ట్ 1 అవర్లోనే ఎక్కువ వోల్టాలిటీ అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 1 అవర్లో 23,800 నుంచి మార్కెట్ టాప్ లెవెల్లో రీచ్ అయిన హై 23,938 వరకు ఉంది. సో లోయర్ సైడ్ 23,800 అండ్ ఇక్కడ బాడీ పరంగా ఈ క్లోజింగ్ చూసుకున్నప్పుడు 23,925 ఉంది. అంటే ఈ 23,900 అబోవ్ ట్రై అయితే చేసింది మార్కెట్, బట్ ఎక్కడ స్టెబిలైజ్ అవ్వలేకపోయింది. 900 అబోవ్ క్లోజ్ అయిన క్యాండిల్స్ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఈ క్యాండిల్ కూడా మనకి 23,900 ఎగ్జాక్ట్గా క్లోజ్ అయింది. సో కొద్దిగా టైం ఒక పాస్ట్ మూమెంటం క్రియేట్ చేసింది 23,900 అరౌండ్. ఆ తర్వాత ఎప్పుడైతే మార్కెట్లో స్ట్రెంగ్త్ రీగైన్ చేయలేకపోయిందో ఈ 23,900 దగ్గర సపోర్ట్ కోల్పోయాక మళ్ళీ మార్కెట్ యథావిధిగా మార్కెట్ ఎక్కడి నుంచి రికవర్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చి ఫాలో అయింది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం 23,850 లెవెల్ దగ్గర మార్కెట్ ఎక్కువ పాస్ట్ మొమెంటం క్రియేట్ చేయడం చూడొచ్చు. 12:15 నుంచి 2:45 వరకు మోర్ దెన్ 2.5 అవర్స్. ఆల్రెడీ లాస్ట్ 3 డేస్లో మనకి ఈ 23,850 అరౌండే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసాం. బట్ ఈరోజు మార్కెట్ అప్పర్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ జోన్ మనకి సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేసింది. బట్ అట్ లాస్ట్ ఈ 23,850ని బ్రేక్ చేస్తూ 23,813 దగ్గర క్లోజ్ అయింది. సో ఇందాక డేవైస్లో చెప్పుకున్నట్టే 23,800 ఈ లెవెల్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని మండే రోజు మార్కెట్లో ఎటువైపు క్లోజ్ అవుతుందా అనేది మనం చూసి స్టడీ చేయాలి. దాన్ని బట్టి రేంజ్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు మళ్ళీ స్మాలర్ రేంజే వచ్చింది. బాడీ పరంగా చూసుకుంటే నిన్నటి బాడీలో కంప్లీట్గా ఓవర్లాప్ అయిపోయింది. బాడీ కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ఇంట్రాడే హై వచ్చేసి 51,630 చూపిస్తుంది. 51,630 ఇంకా ప్రిసైజ్గా చూసుకోవాలంటే ఆఫ్టర్ థర్స్డే మనకి ఫ్రైడే రోజు మార్కెట్ ఓపెనింగ్ 51,500 బిలో ఓపెన్ అయింది. అక్కడి నుంచి లోవర్ సైడ్ క్లోజ్ అయింది. సో అప్పటి నుంచి ఏ క్యాండిల్ బాడీ కూడా 51,500 అబోవ్ అయితే క్లోజ్ అవ్వలేదు. అండ్ క్లోజింగ్ పరంగా ఈరోజు యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 51,311. ఇంట్రాడే లో చూసుకుంటే
51,240 ఉంది, ఓపెనింగ్ 51,268 ఉంది. సో ఈ రెండింటిని కామన్గా 51,250 అని తీసుకుందాం. 51,250 దగ్గర ఈరోజు ఇంట్రాడే లో అండ్ ఓపెనింగ్. ఆల్రెడీ నిన్న మార్కెట్లో ఎలా క్లోజ్ అయింది? మార్కెట్ 51,200 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి 51,200 ఒక కీ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుండొచ్చు అని మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం. సో మొన్నటి మార్కెట్లో కూడా ఇదే సినారియో చూడొచ్చు. 51,200 అరౌండే మార్కెట్ క్లోజ్ అవ్వడం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా సో మంచిగా లోయర్ సైడ్ ఒక సపోర్ట్ జోన్ అయితే ఫామ్ చేసుకుంది. ఇంట్రాడేలో అయితే ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ మనం చూసుకుంటే ఇట్స్ నియర్లీ 400 పాయింట్స్ అయితే కనపడుతుంది. జస్ట్ ఒక 10-20 పాయింట్స్ డౌన్ సైడ్ అంతే. అండ్ ఫైనల్గా క్లోజింగ్ కూడా 51,300. మార్కెట్ ఓపెనింగ్ లెవెల్ నుంచి జస్ట్ ఒక 60 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. వెరీ స్మాలర్ బాడీ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. స్టిల్ ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఓవరాల్గా మనం కంబైన్గా చూసుకుంటే మార్కెట్ ఒక 500 పాయింట్స్ రేంజ్లోనే రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. సో మనం పెద్ద రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇది కొద్దిగా స్టెబిలైజ్ అవుతూనే క్లోజ్ అయింది. ఇంకా మనం కమింగ్ వీక్లో కూడా రేంజ్ వచ్చేసి 51,000 నుంచి 52,000 ఈ 1000 పాయింట్స్ రేంజే తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. చూద్దాం మరి. ఒకసారి ఈ మూమెంట్ని కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది 51,300 అరౌండ్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మార్కెట్ 51,500 వరకు నియర్ బై వచ్చేసింది. సో ఆ తర్వాత మళ్ళీ స్లోగా ఎలా అయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ అవర్ నిఫ్టీ 50లో ఇంట్రాడే హైకి రీచ్ అయిందో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఇంట్రాడే హై 51,600ని మనం చూడొచ్చు. ఇలా 51,600 నుంచి కొద్ది టైం అయితే తీసుకుంది 51,500 అబోవ్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి. 1 2 3 4 5 6. సో ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. మార్కెట్ ఒక స్ట్రాంగ్గా రిజెక్ట్ అయింది 51,500 బిలో. దెన్ అప్పుడు మనం లోయర్ సైడ్ రేంజ్లోకే షిఫ్ట్ అవుతాం. ఎలా అయితే మార్కెట్ ఓపెన్ అయిందో, అయితే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ చూసుకుంటే 51,268 ఉంది. సో మనం రఫ్గా 51,250 తీసుకుందాం. 51,250 మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్కి మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మళ్ళీ పడేసింది. సో ఇక్కడ చాలా కన్సోలిడేషన్ అనేది చూడొచ్చు. సెకండ్ హాఫ్లో పెద్ద మూమెంటం అయితే లేదు ఎక్కడ కూడా. 51,250 అండ్ అప్పర్ సైడ్ 51,350. ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే చాలా కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. జస్ట్ ఒక 100 పాయింట్స్ రేంజ్ 3 అవర్స్ టైంలో. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది 51,000ని లోవర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ టాప్ లెవెల్లో 52,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్నే నెక్స్ట్ వీక్ కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. బికాస్ మూమెంటం చాలా స్లోగా ఉంది, అసలు బస్ట్ అవుట్ అవ్వట్లేదు. ఒకవేళ ఒక ఇంట్రాడే క్యాండిల్ 51,500 అబోవ్ క్లోజ్ అయినా దెన్ అప్పర్ సైడ్ ఈ 52,000 దగ్గర మార్కెట్ మళ్ళీ సాచురేట్ అవుతుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం మరి మండే మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel SV Trade Vlogs.